మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్లా గారు. మ్యామ్తో మాట్లాడి ఈరోజు ఒక చిన్న డౌట్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ డౌట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఫేస్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కరని కాదు, కొంతమంది ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. దీనిపై ఒక చిన్న క్లారిటీ ఇచ్చుకుందాం. అండ్ హాయ్ మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, ఈరోజు నన్ను ఒక బాధించిన బాగా ఎలాగంటే ఒక సెట్ ఆఫ్ టైంలో నన్ను బాగా ఏడిపించిన విషయం గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా అంటే సంథింగ్ పేర్లు తీయను, కానీ మీకు ఒకటి చెప్తా. ఒక ఫ్యామిలీ మ్యామ్, ఫ్యామిలీ, అందులో ఒక నాయనమ్మ, అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు. అండ్ అదే సెట్ ఆఫ్ టైంలో ఆ నాయనమ్మ గారికి ఇంకా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువగా చూసుకున్నది వీళ్ళే. ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ మొత్తం షెల్టర్ కల్పించి మొత్తం అంతా ఒక కొడుకు స్థానంలో ఉండి, అంటే మిగతా పిల్లలు కూడా చూసుకున్నారు, ఎక్కువగా చూసుకుంది అయితే ఈయన మాత్రమే. ఈయన చూసుకున్నాక ఒక సెట్ ఆఫ్ టైంలో ఆమెకి చిన్న యాక్సిడెంట్, అంటే ఇంట్లోనే చిన్న ఒక అనుకోని సంఘటన జరిగి ఆమె హాస్పిటలైజ్ అయింది. అయిన తర్వాత కూడా ఆ ఇంట్లో వాళ్ళే ఒక 1 month వరకు సంథింగ్ హాస్పిటల్లో ఉండి ఆమెకు సేవలు చేసి హాస్పిటల్ ఖర్చులన్నీ, అంటే హాస్పిటల్ ఖర్చులు అన్నీ కాదు, మొత్తం అన్ని మ్యాక్సిమం 90% చూసుకున్నది వీళ్ళే. అండ్ మిగతా వాళ్ళు కూడా సాయం చేశారు, అప్పుడప్పుడు వచ్చారు, చూశారు, కొన్ని రోజులు తోడున్నారు, అండ్ వాళ్ళు చేయగలిగింది చేశారు. లాస్ట్లో ఆమె ఎంత హాస్పిటలైజ్ అయ్యి ఎంత సేవ చేసినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ లాస్ట్లో మాత్రం ఆమె చనిపోవడం జరిగిందండి. అయితే ఇంత జరిగిన తర్వాత ఇదంతా ఒక వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. సంథింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ మొత్తం అన్నీ ఆ పోస్ట్ మార్టం అని సంథింగ్ అక్కడ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు బాడీని. ఇంటికి తీసుకురాగానే మొత్తం చుట్టాలు మొత్తం అందరూ ఇంకా శోక సందర్భంలో మునిగిపోయారు. మీకు తెలియదే ఉంది అలాంటి సందర్భంలో. అందరూ మనిషి చనిపోయారన్న బాధలో విపరీతమైన ఏడుపులు, బాధలు, ఒక ఎలాగంటే మొత్తం లో వైబ్రేషన్తో ఉన్నారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. మేము ఇలాంటి సందర్భంలో ఆ ఫ్యామిలీకి ఒక మాట వినిపించిందని ఒక వ్యక్తి దగ్గర నుంచి. అంటే ఆ మనిషి అంతా చనిపోయారు, ఇంత ఇప్పటివరకు మనతో ఉన్న కలిసి ఉన్న వ్యక్తి మనలో లేరని ఏడుస్తున్న జనానికి, ఫ్యామిలీకి వీళ్ళు ఏమన్నారంటే, ఒక వ్యక్తి, ఈమె చంపేసిందిరా, ఈమె సరిగ్గా చూసుకోలేదురా, వీళ్ళు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఇలా జరిగిందిరా. అంటే మేము ఒక మనిషి ఏ విధంగా అన్నా చనిపోనండి, అప్పటి వరకు మంచిగా చూసుకున్న వాళ్ళకి ఇలాంటి నింద ఈజీగా ఎలా వేస్తారు మేము నిజంగా? అంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీ ఇలాంటి ఇది ఫేస్ చేస్తుంది అంటారా, లేకపోతే వాళ్ళే ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారంటారా? ఆ మాట విన్న వ్యక్తి సిచ్యువేషన్ మీ ఓకు వదిలేస్తున్నాను నిజంగా. ఇది నిజంగా అందరూ లైఫ్లో ఇది ఫేస్ చేస్తారంటారా? ఇది కరెక్ట్ అని అంటారా? ఎగ్జాక్ట్గా అవ్వకపోవచ్చు సంజయ్, బట్ కొంచెం కొద్దో గొప్ప ఎస్, పీపుల్ విల్ బ్లేమ్ సంబడి ఫర్ ద డెత్. ఒకరు చనిపోయారు అని అంటే ఆ చావు ఊరికే పోదు, నిందనేసి వెళ్తుంది అని నాకు ఫ్రెండ్ చెప్పింది. ఈ నింద ఎలా పడుతుంది జనరల్గా అంటే, పాపం అన్ఫార్చునేట్లీ సేయింగ్ దిస్, ఎవరైతే చూసుకున్నారో, ఎవరైతే చివరి దాకా హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే హాస్పిటల్లో కూడా పక్కనే ఉండి పక్కన అన్నీ తినబెట్టి చూపించుకున్నారో వాళ్ళ మీద వేస్తారు కామెడీ ఏంటంటే నింద. ఆ నింద వేసే వాళ్ళని గురించి ఒక్కసారి నేను మాట్లాడతాను సంజయ్. ఎందుకంటే వాళ్ళు నిజంగా చూసుకోవాలనుకుంటే వాళ్ళు ఉండి చూసుకొని ఉండొచ్చుగా. ఇఫ్ ఒకవేళ వీళ్ళు కరెక్ట్ చేయలేదనే కదా నిందేసే వాళ్ళు నిందేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనే, మరి వాళ్ళని ఎవరు ఆపారు చూసుకోకుండా? వాళ్ళు వచ్చి చూసుకుని ఉండాలి. ఎగ్జాక్ట్లీ మేము ఇక్కడ చూసుకుంటే అక్కడ ఆ ఫ్యామిలీ అంతా ఆమె పోయారన్న బాధలో ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు చూసుకుంది వీళ్ళే, సంథింగ్ ఒక యాక్సిడెంట్ లో జరిగిందని వాళ్ళంతా యాక్సెప్ట్ చేశారు. అండ్ అక్కడ మనిషి పోవడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, రిలేటివ్స్, వీళ్ళంతా ఒక్క పర్సన్ అన్న వ్యక్తి మాట కరెక్టా, మంచేనా, తన నిజంగానే కరెక్ట్ మాట్లాడుతున్నాడన్న విషయం ఆలోచించకుండా అలాంటి నింద ఎలా వేస్తారు మేము? నిజంగా అలాంటి నింద భరించాల్సిన వ్యక్తికి అలాంటి నింద ఎలా మోయగలరని నిజంగా చెప్పాలి. సిచ్యువేషన్ ఉన్న వ్యక్తి అంత పెద్ద నింద ఎలా మోయగలరు? మన వీడియో ద్వారా కొద్ది గొప్ప అలాంటి వాళ్ళకు ఒక మెసేజ్ పాస్ చేద్దాం. ఏంటంటే, అట్లీస్ట్ చనిపోయినప్పుడు చేసిన వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బతకాలనే కదా అన్ని రోజులు వాళ్ళు శ్రమపడి చూసుకుంటున్నారు.
నిద్రలు మానుకొని 18 days ఒక అబ్బాయి అలా హాస్పిటల్లో పక్కన కూర్చొని బాత్రూమ్ కూడా వెళ్ళిన ఆవిడని ఎత్తుకొని తీసుకెళ్ళటం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ జాబ్ సంజయ్. అంత చేసినప్పుడు మన లోపల నిద్ర లేక చాలా ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి. దే సాక్రిఫైస్డ్ స్లీప్, దే సాక్రిఫైస్డ్ మనీ, దే సాక్రిఫైస్ దే టైమ్ అండ్ ఎనర్జీ. వాళ్ళు లాస్ కూడా అయి ఉండొచ్చు కదా, ఏదైనా జాబ్లో అది 2 వారాలు 3 వారాలు లీవ్లు పెట్టుకొని మరీ ఇక్కడ ఉన్నారు అంటే అక్కడ ఆ లాస్ కూడా వాళ్ళు చేసుకుంటూ ఇక్కడ చూస్తున్నారు. మనిషి ఎంత ఇంపార్టెంట్ కాకపోతే వాళ్ళు ఈ సాక్రిఫైజెస్ చేశారు. సో వీలైతే మనము నలుగురిలో, నేను కైండ్నెస్ మళ్ళీ అక్కడికే వెళ్తాను, వీలైతే చేతనైతే సాయం చేయండి, లేదా జిప్ వేసుకొని నోటికి నోరు మూసుకొని కూర్చోండి. ఐఎమ్ సో సారీ టు సే దిస్ బట్ ఐ విల్ సే దిస్. చేతనైతే మనిషి బతుకున్నప్పుడు ఏదన్నా సాయం చేయండి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇలా బతికారు అని మాత్రం మాట్లాడద్దు. మీకు ఆ రైట్స్ లేవు. ఫ్రాంక్లీ స్పీకింగ్ చుట్టూ వాళ్ళకి ఆ రైట్స్ లేవు. నువ్వు ఇప్పుడు అంటుంటే నాకు కూడా గుర్తొస్తుంది సంజయ్. మా అమ్మ మా తాతగారు మా ఇంట్లోనే పోయారు. చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళు వెళ్ళి పాపం అనుకోకుండా మా అమ్మ దగ్గరికి చివరిలో, మా అమ్మకి అది రాసి పెట్టినట్టుంది ఏం చేసిందో ఏ జన్మలో, మా అమ్మ దగ్గరికి వచ్చారు. చివరి నిమిషంలో మా తాతగారు చనిపోయిన తర్వాత ఫస్ట్ బాధపడిందంటే మా అమ్మే. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వండుదామని వెళ్ళింది వంటగదిలో. ఆవిడ వండి తెచ్చే లోపల ఈయన చనిపోయారు. ఆవిడ పడ్డ బాధ ఇంకెవరికి చెప్పలేం మనం. అలాంటిది నువ్వెందుకు నాకు ఫోన్ చేయలేదు అని గొడవ పడ్డారు. నీ వల్లే పోయారు అని అంటుంటే ఆవిడ ఆ పెయిన్ తీసుకోవాలా అంటే మరీ అంతలా అనలేదు, బట్ స్టిల్ గొడవ జరిగింది. దేర్ వీవర్ లైక్, మేము చిన్నపిల్ల మరీ కాదు, బట్ వీవర్ లైక్ షాక్డ్ అనమాట. అదేంటి తనే చేసింది కదా పొద్దున్న లేస్తేని, మిగతా వాళ్ళందరికీ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి, సొంత కూతుళ్ళకు కూడా నాన్న నిలబెట్టుకునేది లేదా, మా అమ్మ నాన్న చూసుకున్నారా, మేము చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకున్నామా, బెడ్రూమ్ మొత్తం ఇచ్చి మేము బయట అడ్జస్ట్ అయ్యి హాల్లో పడుకున్నామా, మిగతా వాళ్ళు ఎవరికి కుదరలేదా, ఎవరి వాటిల్లో వాళ్ళే ఉన్నారా, ఇంత చేసిన మా అమ్మని పట్టుకుని నలుగురు ముందు గట్టిగా మాట్లాడుతుంటే అమ్మ ఏడుస్తుంటే నాన్న సపోర్ట్ చేయకపోతే వచ్చే బాధ ఉంటుంది చూడు సంజయ్. అక్కడి నుంచి వస్తున్నాయి ఈ వీడియోలన్నీ కూడా. ఒక అమ్మగా మా అమ్మ అలా ఫేస్ చేసి ఉండకూడదు. ఐఎమ్ సో సారీ, మా రిలేటివ్స్కి ఇక్కడ కోపం వచ్చినా సరే ఐఎమ్ రియలీ సారీ, గడిచిపోయింది ఏదో గడిచిపోయింది, బట్ దిస్ ఈస్ హౌ ఎవ్రీ ఫ్యామిలీ గోస్ త్రూ. ఓల్డ్ ఏజ్లో చనిపోవటం అన్నది న్యాచురల్ ప్రాసెస్. కావాలని ఎవ్వరు ఎవరిని చంపరు. నీకు తెలుసా, ప్రతి డెత్ తర్వాత పోలీసులు వస్తారు కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఏంటి అది న్యాచురల్ డెత్తా లేకపోతే యాక్సిడెంటా లేకపోతే ఎవరన్నా హ్యూమన్ మేడా అని. ఎస్ ఆర్ నో, ఎంక్వైరీ అవ్వకుండా ఎవరిదైతే సైన్ చేయించుకోరు కదా. ఎవ్రీ డెత్ దే విల్ హ్యావ్ అ సైన్ కదా. వాళ్ళే న్యాచురల్ డెత్ అని చెప్తున్నప్పుడు వీళ్ళెవరు చుట్టుపక్కల గొడవలు చేయడానికి? నేను మా వాళ్ళని నేను అనట్లేదు, మాదేదో అయిపోయింది సీను. నువ్వు ఇప్పుడు చెప్పింది కూడా టెరిబుల్ పెయిన్ లో ఉన్నప్పుడు దిస్ ఈజ్ నాట్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ దేర్. వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు సరిగ్గా చూడలేదు, వాళ్ళు అసలు నెగ్లిజెన్స్ గా ఉండడం వల్ల ఇలాంటివి జరిగినాయి. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఆ మనిషి పోయారని చెప్పి ఆ మాటలు కొంచెం అవాయిడ్ చేయండి అబ్బా ప్లీజ్. దే హ్యావ్ టు చేంజ్, అది మార్చుకోండి. ఎందుకంటే రేపొద్దున మీరు మనుషులు కోల్పోతారు. ఆ పీరియడ్ లో అన్ని రోజులు ఆమెను చూసుకున్న హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఆమె చనిపోయే 5 నిమిషాల ముందు జస్ట్ అలా బయటికి వెళ్ళి రావడం వల్ల జస్ట్ అక్కడ మనుషులు ఉన్నారు మేము నిజంగా చనిపోయే సమయంలో, వేరే పర్సన్స్ ఉన్నారు. 18 రోజులు ఆమె పక్క నుండి ఆమె బాగోగులన్నీ చూసుకుని ఆమె చనిపోయే 5 నిమిషాల ముందు బయటికి వెళ్ళాడు మేము. ఆ వ్యక్తి బయటికి వెళ్ళిన వచ్చి మళ్ళీ సెకండ్ చూడగానే వెంటనే ఆ మనిషి చనిపోయింది. అక్కడ అంత జరిగిన తర్వాత తను ఏం బాధపడుతుంది తెలుసా, ఇన్ని రోజులు తోడున్నాను, ఇన్ని రోజులు హాస్పిటల్లో నేను పక్క నుండి ఇన్ని చూసుకున్నాను, మనిషి చనిపోయే 5 నిమిషాల్లో అక్కడ ఉండలేకపోయినని చెప్పేసి ఎంత ఏడ్చాడంటే నా వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలాంటి మాటలు చెవిన పడితే ఎంత దారుణం మ్యామ్, నిజంగా ఎంత బాధ కింద ఉంటుంది, ఎంత బాధ కలుగుతుంది. అసలు నాకు ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ చూసాను, నేను కలరా చూసా ఒకరి విషయంలో, పేర్లు అనేవి తీయను, కానీ ఆ మాట అన్న వ్యక్తికి ఈ వీడియో ఖచ్చితంగా చేరాలి మ్యామ్. నిజంగా చేరాలి. అలాంటి సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఉండేది ఆ మాటల విలువ, ఆ మాటల విలువ ఏంటనేది. అదే ఒకటి ఏంటంటే, ఒకటి మనం వ్యూవర్స్ ని రిక్వెస్ట్ చేద్దాం, ప్రతి ఇంట్లోని ఒక డెత్ వెళ్తూనే ఉంటుంది. ఏ ఇంట్లో కూడా చావు లేని ఇల్లు ఉండదు. కానీ ఆ డెత్ చుట్టూతా బ్లేమ్ వద్దు. ఇది నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. దాని చుట్టూతాని బ్లేమ్ వద్దు. వీళ్ళ వల్లనే పోయారు అన్న నింద వద్దు. దాని వాళ్ళ పెయిన్, ఆ పెయిన్ నుంచి వాళ్ళు ఆల్రెడీ మనుషులు లాస్ అయినందుకే ఆ పెయిన్లో ఉంటారు, రైట్? వాళ్ళు ఆ పెయిన్లోంచి హీల్ అవ్వడానికే టైం పట్టిద్ది. ఇప్పుడు ఇంకా మనం ఓన్లీ న్యాచురల్ డెత్ మాట్లాడుతున్నాము సంజయ్, సూసైడల్ పెయిన్ ఇంకా దారుణమైన పెయిన్. ఆ తల్లి అలా చేయటం వల్లే పిల్ల చనిపోయింది. నేను ఆవిడ పెయిన్ దగ్గర నుండి చూశాను సంజయ్.
ఆవిడ చుట్టుపక్కల వాళ్ళ నుంచి విన్న మాటలు, అరే తల్లి వల్ల పిల్ల చనిపోడేంద్రా అయ్యా, ఎవరిపైన ఎలాంటి నిందలన్నా వేసేస్తామా? చాలా బాధాకరం సంజయ్ ఇది. దిస్ ఈజ్ అ బిగ్ సబ్జెక్ట్, మనం దీనికి ఏ సొల్యూషన్ ఇవ్వలేము. బట్ అట్లీస్ట్ మనం ఇంత వీడియో మాట్లాడినందుకు, అరే వాళ్ళ దెబ్బలు వాళ్ళు ఉన్నప్పుడు మన చేతనైతే సాయం చేద్దాము. ఓకే, అట్లీస్ట్ డోంట్ సే నెగటివ్. వాళ్ళనే బ్లేమ్ చేయకండి, వాళ్ళనే హైలైట్ చేయొద్దు. అక్కడ నెగటివ్ చేశారు, వాళ్ళ వల్లే చనిపోయారన్న డ్రామాలు మాత్రం తగ్గియండి ప్లీజ్. దిస్ ఈజ్ అ రిక్వెస్ట్. ఏంటంటే మ్యామ్ జస్ట్ ఒక 5 minutes వాళ్ళ కన్వర్సేషన్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకొకరి మీద ఈజీగా అంటే ఆ మూమెంట్ లో చేస్తారు సంజయ్, ఎవరిది తప్పు లేదు. మళ్ళీ తర్వాత కలిసిపోతారు, వీళ్ళు కలిసిపోతారు. బట్ ఆ పెయిన్ ఇప్పటికీ మా మదర్ లో ఉంది. నేను చెప్తున్నాను, ఇప్పటికీ నేను చెక్ చేస్తే కోచాక మా మదర్ లో ఇంకా పెయిన్ ఉంది. ఏంట్రా అని చూస్తే అప్పుడు ఆవిడ నేను చేసి నేను మాటలు పడ్డం ఏంటి, అందుకే ఆవిడకి ఎవరైనా ఇంటికి వస్తుంటే కంగారు పుడుతుంది. మా మమ్మ ఎవరిని రావద్దు అనట్లేదు. నేను మా మమ్మీ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. తప్పేవరిది లేదు ఇక్కడ. మా అత్తలు మా పిన్లు అందరూ నిజంగానే వాళ్ళందరూ గుడ్ సర్వీస్ పీపుల్. ఎవ్రీబడి డిడ్ దేర్ ఫ్రమ్ దేర్ పార్ట్. ఆ మూమెంట్లో కొంచెం డెత్ని అందరూ కామ్ డౌన్గా ఫేస్ చేయండి. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకండి. సోల్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ సోల్కి వైపు ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళని మనం మళ్ళీ ఇక్కడ కొట్టుకోవద్దు. దిస్ ఈజ్ అ రిక్వెస్ట్. చాలా గొడవలు పడుతున్నారు సంజయ్, చావు దగ్గర కూడా కొట్టేసుకుంటున్నారు. మాది అనట్లేదు, మేము అసలు కొట్టుకునే ఫ్యామిలీ కదా. జనరల్ గా చూసిన బాధ అవుతుంది. అండ్ ఇలాంటి సంఘటన గురించి ఇంకొక వీడియోలో మాట్లాడదాం. సూసైడల్ పెయిన్ మాట్లాడదాం. అబ్సల్యూట్లీ. అండ్ అంతేకాకుండా యాక్చువల్లీ ఒక పిల్లల గురించి కూడా మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎలాంటి బాండింగ్ ఉన్న దాని గురించి. అండ్ ప్రతి ఒక్కరు దీని నుంచి చాలా నేర్చుకోవాలి మ్యామ్. ఏ విధంగా అంటే వాళ్ళకి 5 నిమిషాలు ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఒక నింద. కానీ ఒకరిపై నింద పడుతుందంటే నింద మోసే వ్యక్తికే తెలుస్తుంది ఆ మాట బాధ, పెయిన్ ఉందని. ఎంటర్టైన్మెంట్ వల్ల అన్నారు, వాళ్ళకు కూడా ఆ బాధ ఉంది. దాని వాళ్ళకి డీల్ చేయడం రావట్లా. వాళ్ళు కూడా లాసే అయ్యారు. ఆ రిలేషన్షిప్ లో ఉన్నారని అంటే వాళ్ళకు కూడా పెయినే, అది మనిషి పోయారంటేనే. కానీ వాళ్ళకి అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. అక్కడ కొంచెం మనం నేర్చుకోవాలి ఏ ఫీలింగ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేసి. Absolutely, ma'am. Thank you, ma'am. Thank you very much. Thank you, Sanjay.